హాయ్ అండి. ఈరోజు వచ్చేసి టమాటా చారు అయితే చేస్తున్నాను. చాలా సింపుల్గా అయిపోతుందనమాట. కానీ ఇదైతే పిల్లలైతే చాలా ఇష్టపడి తింటారు. సో పిల్లలు ఎండాకాలం వచ్చేసి ఏదైనా ఫ్రై కర్రీస్ తినాలంటే ఇబ్బందిగా ఫీల్ అవుతారు కదా. సో అందుకే పిల్లల కోసం అయితే టమాటా చారు అయితే చేస్తున్నాను. చాలా హెల్దీ అనమాట టమాటా చారు కూడా. 4 టమాటాలు, ఒక 2 పచ్చిమిరపకాయలు, కొద్దిగా అల్లము. సో ఇవన్నీ వేసి బాగా ఉడకపెట్టిన తర్వాత ఇలా టమాటాల తోలైతే పైన ఇలా వస్తుంది కదా, అప్పుడు స్టవ్ ఆఫ్ చేసినాక చింతపండు అయితే కొద్దిగా వేయాలి. తర్వాత వచ్చేసి నేను కొద్దిగా జీలకర్ర, మిరియాలు అయితే తీసుకున్నాను. మిరియాలు కూడా అంత ఎక్కువైతే ఏం తీసుకోవసరం లేదు. ఒక 10 మిరియాల వరకు తీసుకుంటే చాలు. ఇవైతే కొద్దిగా కచ్చాపిచ్చిగా అయితే దంచాలి. మరి పౌడర్ లెక్క అయితే వద్దు. ఒక 5-6 రెబ్బలు చిన్నులపాయలు అయితే తీసుకోవాలి. అది కూడా కచ్చాపిచ్చిగా దంచేసేసి పక్కనైతే పెట్టుకుందాము దీన్ని. తర్వాత మనం టమాటాలు ఉడకపెట్టి పెట్టాం కదా, చల్లారినాక దీన్ని అయితే తీసుకుని బాగా మ్యాష్ చేయాలి. మెత్తగా ఇట్లా పిసికేసుకున్నాక కొద్దిగా అయితే పసుపు వేసుకోవాలి. పసుపు వేసేసుకుని దీన్ని ఒకసారి మంచిగా కలుపుకుని దీన్ని కూడా ఒకసారి పక్కన పెట్టేసినాక పోపుకైతే రెడీ చేసుకుందాము. మనము పోపు అయితే ఇట్లా రెడీ చేసేసుకుంటున్నాను. సో ఆవాలు అండ్ మెంతులు అయితే మర్చిపోవద్దు. మెంతులు అయితే కొద్దిగా వేసుకోండి. మెంతులు వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది, అరుగుదలకు కూడా చాలా మంచిదనమాట. ఇట్లా అయితే పోపు అయితే ప్రిపేర్ చేసుకోండి మీరు వచ్చేసి. ఎప్పుడైనా చారు అనేది ఎక్కువ మారకూడదు. ఇదైతే నేనైతే ఒక్క పొంగు రాగానే దించేస్తాను. నేను ఇందాక దంచి పెట్టుకున్న అల్లం చిన్నులపాయలు అండ్ జీలకర్ర ఉంది కదా, అదైతే నేను వేసేసాను. కొద్ది కరివేపాకు అయితే వేసుకున్నాను. ఇలా అయితే నా తాలింపు అయితే రెడీ అయింది. కొద్దిగా అయితే రెడ్ కలర్లో వచ్చేంత వరకు అయితే ఇలా అయితే వేగనివ్వాలి తాలింపు. ఇలా అయిపోయినాక మనం పక్కన పెట్టుకున్న చారుని అయితే కొద్దిగా అయితే తాలింపులో అయితే ఇలా చారుని అయితే పక్కన పెట్టుకున్న చారుని అయితే పోసేద్దాము. పోసేసినాకైతే చారు అయితే అసలు ఎక్కువ మరగకూడదు అనమాట. సో కొద్దిగా ఒక్కసారి పొంగు రాగానే తీసి దించేసేయండి. మళ్ళీ ఎక్కువ మరిగిన ఆ టేస్ట్ అనేది మారిపోతుంది. సో ఇది ఇవాళ టమాటా చారు. చాలా సింపుల్గా అయిపోతుంది. పిల్లలు కూడా చాలా ఇష్టపడి తింటారు. సో మీ ఇంట్లో కూడా ఒకసారి మీ పిల్లలు కూడా చేసి పెట్టండి, చాలా బాగుంటుంది. చూడండి ఇట్లా అయితే ఒక్కసారి అయితే పొంగు రావాలి అంతే. సో ఛానల్ అయితే చూస్తున్నారు కానీ వీడియోస్ సబ్స్క్రైబ్ అయితే చేయట్లేదు. సో ప్లీజ్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది ఈరోజుకి వీడియో.